ॐ जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। रामकृष्णगतप्राणां हनुमद्भावभावितं नमामि रामकृष्णानन्देति संहितम्। ఈరోజు పూజ్య రామకృష్ణానంద మహారాజు వారి శుభ జన్మదినం. శ్రీ రామకృష్ణుల శిష్యులందరికీ కూడా రామకృష్ణులు పరమ ఆరాధ్యదైవమైన, ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మాత్రం రామకృష్ణానంద మహారాజు వీరు ఆరాధనే వేరు. వీరి సేవక భావం, శరణాగతి ఈయన ఒక ప్రత్యేక స్థానాన్ని మనకి ఇస్తాయి రామకృష్ణ సంఘంలోను. రామకృష్ణానంద మహారాజు ఒకసారి సోదరి దేవమాతతో చెప్తారు, ఒక పెన్నుతోటి ఒక వ్యక్తి చాలా ఉత్తరాలు రాస్తాడు, కానీ నిజానికి అది వ్రాసే శక్తి ఎవరి చేతిలో ఉందో వారిది. ఒకవేళ పెన్నుకి ఆలోచన శక్తి ఉంటే అది అనుకుంటుంది నేను రాశాను అని. అలాగే మనకి ఆలోచన శక్తి ఉంది కాబట్టి మనం అనుకుంటాము మనమే అంతా చేస్తున్నామని, కానీ నిజంగా చేయించేది మనతోటి ఒక ఉన్నతమైన శక్తి అని, ఇదే నిజమైన భక్తుడి స్థితి అని దేవమాతతోడు చెప్తారు. రామకృష్ణానంద మహారాజు ఆ జీవనం ఇది స్మరణలో ఉంచుకొని ఒక భక్తుడు భగవంతుడితోటి ఏ విధంగా తన సంబంధం ఉంచుకోవాలి అనేది తమ జీవితం ద్వారా చూపించారు. శ్రీ రామకృష్ణుల చింతనలోనే వీరు ఉండి తనదంటూ ఏమీ లేకుండా దాస్య భక్తికి ప్రతీకగా నిలిచారు. రామకృష్ణుల దగ్గరికి వీరు దక్షిణేశ్వరానికి వస్తుండే రోజుల్లో ఆయన ఆధ్వర్యంలో సాధన చేస్తూ ఉండేవారు. అప్పటికి 20 సంవత్సరాల వయసు ఉంటుంది. BA ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. వీరి సాన్నిధ్యంలో సాధన అది కూడా చేస్తూ ఉండేవారు. ఒకరోజు మిగిలిన అందరికీ కూడా ఈ పరవశ స్థితిలో అవి కలగటం చూసి తనకు కూడా అలాంటివి కలిగితే బాగుంటుంది అని రామకృష్ణుని అడుగుతారు. అయితే రామకృష్ణుడు అంటారు, నీకు కనుక దివ్య పారవశ స్థితులు వస్తే ఇక నువ్వు నా సేవ చేయవు అని అంటారు. అంటే అప్పుడు రామకృష్ణ మహారాజ్ అంటారు, అలా అయితే నాకు ఏ పరవశ స్థితులు వద్దు, నాకు మీ సేవ చేసుకునే భాగ్యమే చాలు అని చెప్తారు. ఈ విధంగా మహారాజు అప్పటి నుంచి దక్షిణేశ్వర రోజుల నుంచి రామకృష్ణులు చివరి వరకు కూడా ఆయన దగ్గరే ఉండి సేవ చేయడం జరిగింది. 2 సంవత్సరాలు దక్షిణేశ్వరంలో రామకృష్ణుడితో గడిపాక రామకృష్ణుడి గొంతులో క్యాన్సర్ రావడం జరుగుతుంది. తర్వాత శాంపకూరు, కాశీపూర్కి తీసుకుని వస్తారు. అప్పుడు కూడా వీరిని సేవించుకుంటారు. అయితే మొదట ఇంటి దగ్గర నుంచి వచ్చి సేవ చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత నెమ్మదిగా రామకృష్ణుడి పట్ల ఆకర్షణ పెరిగి పగలు మొత్తం అంతా ఉండి వారు సేవ చేస్తూ ఉండేవారు. BA పరీక్షల దగ్గరకు వస్తూ ఉంటాయి. అది చూసి ఒక పక్కింటి తాతగారు చెప్తారు, నువ్వు పరీక్షలు అయ్యాక ఈయన సేవించుకోవచ్చు కదా, ఈ కొన్ని రోజులు నీ మనసు చదువు మీద పెట్టు అంటారు. అప్పుడు ఈయన అంటారు, మీరు నాకు నేను మరణించను పరీక్షల్లో హామీ ఇస్తారా అని అడుగుతారన్నమాట. అంటే మనం ధర్మం అనేది మృత్యువు మన జుట్టు పట్టుకుని ఉంది అన్న విధంగా భావించి ధర్మాన్ని ఆచరించాలి. అంటే అంతటి వివేకం, వైరాగ్యం అన్నమాట వారిది. ఈ విధంగా నెమ్మదిగా పగలు రాత్రి కూడా రామకృష్ణుల సేవలో నిమగ్నమవుతారు. శ్రీరామకృష్ణులు కూడా వీరిని చాలా ప్రేమతో చూసేవారు. ఒకరోజు రామకృష్ణులు కాశీపూర్లో ఉన్న సమయంలో అనారోగ్యంలో చాలా కృషించిపోతారు మనకు తెలుసు. అయితే ఒకరోజు ఆయన మంచం మించి కిందకి దిగి నడవలేని పరిస్థితి. ఆయన పాక్కుంటూ వచ్చి దగ్గరలో ఉన్నటువంటి ఒక షాలు తీసుకుని అది ఎవరికో ఇవ్వటానికి అన్నట్టుగా వెళ్తున్నారు.
ఇది రామకృష్ణ మహారాజ్ అప్పుడే గదిలోకి వచ్చి చూస్తారు. చూసి అయ్యో నేను ఏం సేవ చేస్తున్నాను గురువుకి, ఆయనకి ఇంత చలికాలంలో నేను ఒక షాలు కూడా కప్పలేకపోయినా అని ఈయన బాధపడతారు. అయితే రామకృష్ణ దగ్గరికి వచ్చి నా తప్పు మన్నించండి అంటారు. రామకృష్ణ అంటారు, లేదు నువ్వు ఖాళీ శరీరంతో చలిలో తిరుగుతూ ఈ పని అంతా చేస్తున్నావు, నీకు నేను షాలు కప్పుకుంటానికి ఇద్దామని వచ్చాను అంటారు. అంటే అలాంటి నడవలేని స్థితిలో కూడా ఆయన పాక్కుంటూ వెళ్ళి ఆయనకి షాలు ఇవ్వటానికని వెళ్ళారు. ఇలాగ తన ప్రేమతో రామకృష్ణులు వారిని కట్టిబడవేశారు, యువ శిష్యులందరినీ కూడాను. చివరి రోజు వరకు కూడా రామకృష్ణ మహారాజు సేవ చేస్తారు. ఇక చివరి రోజుల్లో ఆయన ఆ రోజు అంతిమ రోజు అన్నప్పుడు ఒక 5-6 తలగడాలు వేసి ఆయన్ని ఆంచి కూర్చోబెడతారు. యువ శిష్యులందరూ కూడా దగ్గరే ఉంటారు. రామకృష్ణ మహారాజు ఆ తలగడాలు పడిపోకుండా తన శరీరాన్ని అడ్డుగా పెట్టి కూర్చుని ఉండి ఆయనకి విసురుతూ ఉంటారు. ఆ రోజు రామకృష్ణులు యోగశాస్త్రం గురించి వారి దగ్గరికి ఎవరో వస్తే 2 గంటల సేపు అదే అవస్థలో ఆయన మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన అంటే అన్నది ఆయన దగ్గర ఉన్నది ఇవ్వాలి అని తపన అన్నమాట. 2 గంటలు మాట్లాడతారు. ఆ తర్వాత అందరూ కొంచెం బాగుంది కదా పరిస్థితి అంటారు. అయితే ఆయన రాత్రి సమయానికి ఇక తుది శ్వాస విడిస్తారు. అందరూ కూడా అనుకుంటారు సమాధిలోనే ఉన్నారు, తిరిగి వస్తారు. అంటే వాళ్ళకి సత్యం వాళ్ళకి కొరుగుడు పట్టలేదు. ఇక భగవన్నామ స్మరణ చేస్తూ మర్నాడు మధ్యాహ్నం వరకు కూడా ఉంటారు. చివరికి తెలుస్తుంది రామకృష్ణుల శరీరం వదిలేశారని. అంత్యక్రియలు కూడా రామకృష్ణ మహారాజ్ చేతిలో విసునుగారితోటే వెళ్తారు. అవి దహన సంస్కారాలు అవి జరుగుతుంటే కూడా ఆయన చిత్తి దగ్గర కూర్చుని విసురుతోనే ఉన్నారట. అంటే ఆయనకు ఆ భావంలోనే ఉన్నారు, రామకృష్ణ భావంలోనే ఆ విధంగా ఉన్నారు. నరేంద్ర, లాటు వీళ్ళందరూ కూడా ఆయన్ని చాలా దూరంగా తీసుకొద్దామని ప్రయత్నించినా చేయలేకపోతారు. చివరికి అంత్యక్రియలు అంతా అయ్యాక కూడా రామకృష్ణ సంఘంలో ఒక ముఖ్యమైనది, రామకృష్ణ మహారాజు ఆ అస్థికలన్నీ అవశేషాలన్నీ తీసి ఒక కలశంలో భద్రపరుస్తారు. భద్రపరిచి వాటిని తీసుకొచ్చి కాశీపూర్లో ఉంచి యథావిధిగా రామకృష్ణులు అక్కడ ఉన్నారు అన్నట్టుగా పూజా కార్యక్రమాలు చేయటం మొదలు పెడతారు. అయితే ఇక ఎన్నో రోజులు గడవదు. అక్కడ కాశీపూర్లో అక్కడ ఉండే అవసరాలు వాటికన్నిటికీ కూడా రామచంద్ర దత్త అని ఆయన సహాయం చేస్తూ ఉండేవారు. ఆయన ఇక రామకృష్ణులు లేరు కదా, మీరు అందరూ వీళ్ళకి వెళ్ళిపోండి, ఈ అస్థికలు నేను తీసుకువెళ్ళి నా ఉద్యానవనంలో ఉంచుతాను అని చెప్తారు. ఇది చూసి చాలా బాధేస్తుంది రామకృష్ణ మహారాజ్కి. నిరంజనానంద మహారాజు, రామకృష్ణ మహారాజు దీనికి ఒప్పుకోరు. అయితే నరేంద్ర మొత్తానికి వాళ్ళని సమాధానపరిచి రామచంద్ర దత్తాన్ని పంపివేసి తర్వాత వీళ్ళందరూ కలిపి ఆలోచించుకుంటారు. ఈ అస్థికలు మనం మొత్తం భాగంలో కొంత భాగం ఉంచి మిగిలినంతా కూడా వేరే దాంట్లోకి పెట్టేసి మనం బలరాం బోస్ ఇంట్లో ఉంచుదాము, ఆయన ఒక గృహస్థ భక్తులు, మంచి భక్తులు అని అనుకుంటారు. ఆ విధంగా రామకృష్ణ అస్థుల్లో చాలా భాగం తీసి ఒక కలశంలో పెట్టి బలరాం బోస్ ఇంట్లో భద్రపరుస్తారు. ఇలా కొన్నాళ్ళు జరిగేటప్పటికి అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అయితే కలుసుకుంటూ ఉంటారు. సురేంద్రనాథ్ మిత్ర అనే ఒక భక్తుడు ఉంటారు, వీరు కూడా సహాయం చేసేవారు. ఆయన కల్లో రామకృష్ణులు కనిపించి చెప్తారు, లేదు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక చోట ఉండాలి, వాళ్ళు నువ్వు ఇదివరకులాగే సహాయం చెయ్యి అని చెప్తారు. అప్పుడు ఆయన నరేంద్రని పిలిచి మీరు అందరూ ఏకత్రం అవ్వండి, నేను సహాయం వరకు ఎలా ఇచ్చేవాడిని ఇప్పుడు కూడా అలాగే ఇస్తానని చెప్తారు. దాంతో వీళ్ళ కోరిక కూడా నెరవేరుతుంది. మళ్ళీ ఆస్తికులన్నీ తీసుకొచ్చి బారా నగరంలో ఒక పాడుబడినటువంటి ఇల్లు తీసుకుంటారు. అది ఒక దయ్యాల కొంప కింద పేరు, కాకపోతే వీళ్ళు తక్కువగా వస్తుందని చెప్పి ఒక 10 రూపాయల అద్దెతోటి ఆ భవనాన్ని తీసుకుంటారు. అందులో రామకృష్ణ మహారాజ్ ఏం చేస్తారంటే యథావిధిగా ఒక రూమ్ ఆయన చూసి రామకృష్ణుని అస్థికలు అక్కడ పెట్టి దాన్ని ఆత్మారామ అని పిలిచేవారు వాళ్ళు. రామకృష్ణుని ఫోటో పెట్టి ఇంకా పూజా కార్యక్రమాలు మళ్ళీ మొదలు పెడతారు. ఈ విధంగా అమ్మ ఒక పోషక శక్తి అయితే, బ్రహ్మానంద మహారాజు రామకృష్ణ మఠానికి ఆ రోజుల్లో పాలక శక్తి, స్వామీజీ ఒక ప్రేరక శక్తి అయితే, రామకృష్ణ మహారాజు వారు ఈ రామకృష్ణుని స్థాపించి పూజ చేయటం అదంతా కూడా అక్కడ స్థితికి చూశారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈయన దినచర్య ఎలా ఉండేదంటే బారానగర్ మఠంలోనూ ఉదయాన్నే 4 గంటలకు లేచి శరీరం శుభ్రపరుచుకుని గురు మహారాజుని లేపేవారు. వారికి పళ్ళు తోముకునే పుల్ల పెట్టేవారు, మెత్తగా దంచి వేప పుల్లని
పెట్టేవారు. ఆ తర్వాత పుక్కిలించడానికి నీరు ఉంచి కొబ్బరి నవజు ఉపహారంగా చేసి పెట్టేవారు. తర్వాత పూజ గది శుభ్రం చేసుకొని సామాగ్రి శుభ్రం చేసుకుని గంగకు వెళ్ళి స్నానం చేసి పూజకి నీళ్ళు అవి తీసుకొచ్చేవారు. తర్వాత ఉన్న డబ్బుల్లోనే మంచి సరుకులు తెచ్చి గురుమహారాజు గారికి నివేదన చేయాలని మంచి సరుకులు కొనుక్కుని తెచ్చుకునేవారు. తిరిగి వచ్చి కూరలు అవి తరిగిచ్చి స్నానం చేసి మళ్ళీ పూజ అంతా చేసి గురుదేవులకి నైవేద్యం పెట్టేవారు. ఇక సాయంత్రం అయ్యేటప్పటికి ఆరతి ఇస్తున్నారంటే అక్కడ ఆ ప్రదేశంలో ఉండే భక్తి పారవస్యమే వేరనమాట. సాంబ్రాణి పొగ దూన పొగ అంతా వేసి ఉండేది. ఈయన జయశివ ఓంకార అంటూ పాట పాడుతూ ఆరతి ఇచ్చేవారు రామకృష్ణానంద మహారాజు. అది ఎంత ఇదిగా ఉండేదంటే దేవతలే వచ్చి ఆ దృశ్యం చూడాలా అనిపించేదట. అంత చక్కగా వారు ఆరతి ఇచ్చారట. ఆ గదిలోంచి ఈ చివరి నుంచి ఆ చివరికి తిరుగుతూ మధ్య మధ్యలో జయ గురుదేవ అని గట్టిగా నినాదాలు చేస్తూ ఆరతి ఇచ్చేవారు. వారందరూ కూడా భక్తి పారవస్యంతో నృత్యం చేసేవారట. భక్తులు కూడా ఎవరైతే వెళ్ళి పక్క గదిలో చూస్తున్నారో వాళ్ళు కూడా ఆనందంగా నృత్యం చేసేవారు. అంతా అయిపోయాక ఇది గురుస్థుతి చేసేవారు. గురుస్థుతి చేసి ఆరతి ముగించేవారు అన్నమాట. ఈ విధంగా ఈయన రామకృష్ణానంద మహారాజు రామకృష్ణుల ఆత్మారాముని పెట్టుకుని ఆయన బారానగర మఠంలో ఉండేవారు. ఇక్కడ ఉండగానే బారానగరంలో ఉండగానే విరజా హోమం చేసి మొత్తం సన్యాసి శిష్యులందరూ కూడా ప్రత్యక్ష శిష్యులందరూ కూడా సన్యాసం తీసుకోవడం జరుగుతుంది. స్వామీజీ వీరికి రామకృష్ణానంద అని నామకరణం చేస్తారు. అయితే ఈ సురేంద్రనాథ్ ఇచ్చేటటువంటి ధనం సరిపోయేది కాదు ఖర్చులకి. రోజు భిక్షకి ప్రతిరోజు ఒక్కొక్కళ్ళకి వంతుల వారీగా వెళ్ళి భిక్ష కూడా తీసుకొచ్చేవారు. ఒక్కొక్కసారి భిక్ష కూడా దొరికేది కాదు. ఉన్నది తిండి బట్టలకు కూడా సరిపోతుందా లేదా అన్నట్టుగా ఉండేదన్నమాట. అయితే అందరూ ఈ జపధ్యానాల్లో వీటిలో మునుగుంటే రామకృష్ణానంద మహారాజ్ మాత్రం మధ్యాహ్న విరామ సమయంలో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలకు వెళ్ళి 2 గంటలు బోధన చేసేవారు. ఆ ఆదాయంతో మఠం ఖర్చులకి ఉపయోగించేవారు. ఒకరోజు ఏమవుతుందంటే అసలు ఏ భిక్ష దొరకదు, గురుదేవులకు నైవేద్యానికి కూడా ఏమీ లేదు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మిగిలిన భక్తులందరూ ఏం చేస్తారు, శిష్యులందరూ కూడా ఆ విషయమే వచ్చిపోతారు. వాళ్ళందరూ సంకీర్తనలో భజనలో ధ్యానాలు వీటిలోనే ఉన్నారు. ఏమీ లేదు తింటానికి వదిలి మన భగవన్నామం చెప్పుకుందాం అన్నట్టుగా ఉంటారు. అయితే రామకృష్ణానంద మహారాజు ఇది చూస్తారు. చూసి ఆయనకు తెలిసిన ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అడుగుతారన్నమాట. పరిస్థితి చెప్పి ఏదైనా మీరు కొంచెం సాయం చేయండి అని కొంచెం బియ్యం బంగాళదుంపలు నెయ్యి పట్టుకొచ్చి అవి వండి గురుమహారాజు గారికి పెట్టి మొత్తం అవన్నీ కలిపి ముద్దల కింద చేసి ఈ భజనానందలో అని వీళ్ళు ఒక్కొక్కడిని లాగి వాళ్ళ నోట్లో పెట్టేవారట. అది తర్వాత రోజుల్లో స్వామీజీ చెప్తారనమాట. మేమందరం కూడా ఉదయాన్నే 3 గంటలకు లేచేవాళ్ళం, సాయంత్రం 4-5 గంటల వరకు కూడా జపధ్యానాల్లోనే మునిగిపోయి ఉండేవాళ్ళం. అయితే శశి మమ్మల్ని అంటే శశి అంటే మహారాజు చిన్నప్పుడు నేను శశిభూషణ్ చక్రవర్తి, ఈయన శశి మాత్రం మమ్మల్ని కన్న తల్లిలా చూసుకునేవాడు. మేము తినకపోయినా సరే మా కోసం కాల్చుకుంటుని తను మాకు పెట్టేవాడు అని చెప్తారు. అందరూ కూడా తీర్థయాత్రలని ఇవన్నీ ఎక్కడికైనా వెళ్ళినా సరే రామకృష్ణానంద మహారాజ్ మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు. ఆ బారానగర మఠంలో గురుమహారాజు గారి సేవలోనే ఆయన జీవితం గడిపారు. వీళ్ళందరి మధ్య కూడా ఒక చక్కటి మధురమైన సంబంధం ఉండేది ఈ శిష్యులందరి మధ్యలోనూ. ఒకరోజు ఒక భక్తుడు ఆయన దాన సహాయం చేసేవారు. ఆయన వచ్చి చెప్తారు, ఏంటి మీరు చేసేది, ఈ పూజలు ఏంటి, ఈ నైవేద్యాలు ఏంటి, ఎందుకు మీరు మా సన్యాసులు మీరు జపధ్యానాల్లో కాలం గడపాలి అని అంటారు. అంటే రామకృష్ణానంద మహారాజ్కి కోపం వస్తుంది. ఆయన అంటారు, ఆయన ధన సహాయం అక్కర్లేదని చెప్పండి, నేను భిక్ష తెచ్చుకునేనా గురుమహారాజు గారికి పూరీలు నివేదించుకుంటాను, ఆయనకి ఏంటి అంటారు. అంటే ఇది విని స్వామీజీకి కోపం వస్తుంది. ఆయన అంటారు, అసలు ఈ ఫోటోని తీసి నేను అవతల పాడేస్తాను అని రామకృష్ణుడి ఫోటో తీసుకుని మేమందరం వస్తుంటుంటే నువ్వు పూరీలు పెడతావా రామకృష్ణుడికి అని అంటారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంటుంది. ఇదేమో లాటు మహారాజ్ చూస్తారు. చూసి ఆయన లోరేన్ అని పిలిచేవారు కదా నరేన్ని, లోరేన్ ఎందుకు వచ్చింది ఇది వదిలేసేయి, తను భిక్ష వచ్చి తెచ్చిపెట్టుకుంటే పెట్టుకొని గురుదేవులకి మధ్యలో నువ్వెందుకు ఇదవుతావు అని చెప్తారు. అయితే వివేకానంద స్వామి లాటు మహారాజ్ని అంటారనమాట,
నువ్వు ఒక మూఢుడివి, నీకేమీ తెలియదు, నువ్వు మాట్లాడగంటారు. లాటు మహారాజు కోపం వస్తుంది. ఆయన పాపం వెంటనే మాటలు వచ్చేవి కాదు, హిందీలో సగం బెంగాలీలో మాట్లాడేవారు. ఆయన ఏదో చెప్దామని అనుకునేలోపు వీళ్ళిద్దరూ ఫోటో పట్టుకు తిరుగుతున్నారు. స్వామీజీ రామకృష్ణ మహారాజ్ వెనకాల పడ్డారు. ఇంతలోకి స్వామీజీ గట్టిగా నవ్వటం మొదలుపెట్టారు. అంటే అదో సరదా అన్నమాట. వెంటనే రామకృష్ణ మహారాజ్ కూడా వాళ్ళతోటి నవ్వులతో ఈయన కూడా నవ్వు కలుపుతారు. ఇంకా మళ్ళీ సోదర శిష్యులందరూ కూర్చుని రామకృష్ణ పూజ చేస్తారు. ఈ విధంగా వాళ్ళ సంబంధం ఉండేది. అయితే స్వామీజీ మాట అంటే మాత్రం ఈయనకి చాలా విలువ. స్వామీజీ పాశ్చాత్య దేశాలకు వెళ్ళి వచ్చాక ఒకసారి రామకృష్ణ మహారాజుని అడుగుతారు, శశి నువ్వు అక్కడ చిత్తూరు రోడ్లో ఒక ముస్లిం దుకాణం ఉంది, అక్కడ ఇంగ్లీష్ బ్రెడ్ దొరుకుతుంది, అది నువ్వు తీసుకొచ్చి నాకు ఇవ్వాలి అంటారు. అంటే ఆ రోజుల్లో పూర్వాచార సంపన్నులైనటువంటి ఎవ్వరు కూడా అలాంటి దుకాణాలకు వెళ్ళటం కానీ అలాంటి వస్తువులు ముట్టుకోవడం కానీ చేసేవారు కాదు. అయితే స్వామీజీ అడిగారని రామకృష్ణ మహారాజు అసలు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంట్లో మంచి ఆచార సంపన్నులు అన్నమాట. ఇప్పటి నుంచి కూడా దుర్గా పూజలు అవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. ఈయన ఏమి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి స్వామీజీకి తీసుకొస్తారు. అలాగే తర్వాత మద్రాసు భక్తులకి స్వామీజీ మాటిస్తారు. వాళ్ళు అడుగుతారు, ఇక్కడ రామకృష్ణ భావాల్ని ప్రచారం చేయడానికి మీరు ఎవరైనా ఒకరిని మీ సోదర శిష్యులు ఒకరిని పంపండి అని వారు అడుగుతారు. అప్పుడు స్వామీజీ మీకంటే ఎక్కువ ఆచార సంపన్నుడైనటువంటి ఒక వ్యక్తిని నేను పంపుతాను అని చెప్తారు. ఇప్పుడు రామకృష్ణ మహారాజుని అడుగుతారు, నా కోసం నువ్వు మద్రాసు వెళ్ళగలవా అని అడుగుతారు. అంతే స్వామీజీ మాట అంటే ఆయనకి ఎప్పుడు కాదనేది లేదు. వెంటనే ఆయన ఆ సంవత్సరం బయలుదేరి మద్రాసు వెళ్తారు. 12 సంవత్సరాలు సుదీర్ఘంగా బారానగర్ మఠంలోను ఆలంబాజారు మఠంలోను గురు మహారాజ్ గారు పూజ చేశారు. ఆ అవశేషాలను వదిలి ఒక్క మాటతోటైనా మద్రాసుకి వచ్చేస్తారు. మద్రాసులో ముందులో ఫ్లోరల్ కాటేజ్ అనే చోట ఉంటారు. ఆ తర్వాత ఐస్ హౌస్, ఇప్పుడు అక్కడ మ్యూజియం అది ఉంది, ఐస్ హౌస్లో ఉంటారు మొదట కొన్ని సంవత్సరాలు. అయితే ఫస్ట్ కూడా అక్కడ కూడా ఆయన గురుదేవుల చిత్రపటాన్ని ఒక గదిలో ఉంచి పూజా కార్యక్రమాలు మొదలు పెడతారు. తర్వాత ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ క్లాసులు తీసుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత నెమ్మదిగా మైలాపూర్లోని ఐస్ హౌస్లో ఉన్నప్పుడే ఆ ఐస్ హౌస్ బిళ్ళగిరి అయ్యంగారు ఆయన చనిపోవడంతో వేరే వాడి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కొన్నాళ్ళు వాచ్మెన్ ఉన్నటువంటి గదిలో ఉండవలసి వస్తుంది. గురుదేవుల పటాన్ని పెట్టుకుని అక్కడ కొన్నాళ్ళు ఉంటారు. తర్వాత మైలాపూర్లో సొంత స్థలం కొనుక్కోవడం జరుగుతుంది మఠానికి. ఆ తర్వాత అక్కడికి మారుస్తారు. అయితే అక్కడి నుంచి క్లాసులు నిర్వహిస్తూ ఉండేవారు. ఈయనకి ఎంత నిష్ట ఉండేదంటే ఒకసారి వర్షం పడుతూ ఉంటుంది. ఆయన చిన్న గుర్రపు బండిలో అది ఒక మనిషి పట్టడానికి ఈయన కొంచెం బాగుండేవారు. మహారాజు వారు ఆరోగ్యంగా బలంగా ఉండేవారు. అది చాలా ఇరుకైన బండి అనమాట. అందులో కూర్చుని క్లాసులకు వెళ్తూ ఉండేవారు. ఒకరోజు వర్షం పడుతున్నా సరే ఆయన క్లాస్కి వెళ్తారు, ఉపనిషత్తు క్లాస్కి. కూడా ఒక బ్రహ్మచారి కూడా వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరు ఉండరు క్లాసులో. అయితే ఆయన 1 గంట కూర్చుని ఆయనకుగా ఉపనిషత్తుల పాఠం అంతా చెప్పేసుకుంటారు. ఈ బ్రహ్మచారి అడుగుతారు, ఎవరు లేకపోయినా సరే మీరు ఎందుకు ఇంత కష్టపడటం అని అంటారు. అంటే ఆయన అంటారు, నేను ప్రతిజ్ఞ చేశాను ఉపనిషత్తులు క్లాస్ తీసుకుంటాను, నా ప్రతిజ్ఞ నేను నిలబెట్టుకుంటానికి నేను ఈ క్లాస్ తీసుకున్నాను అని చెప్తారు. ఆ విధమైనటువంటి నిష్ట ఉండేదన్నమాట. ఆ తర్వాత అక్కడ అంటే కొత్త మఠం ఏర్పడినా సరే ఆర్థిక ఇబ్బందులు మాత్రం ఉంటూనే ఉండేవి. చాలా రకాల కష్టాలైనా ఎదుర్కోవాల్సి వచ్చేదన్నమాట. అయితే అన్నిటికీ ఆయన రామకృష్ణుల మీదే నిర్భరం వెళ్ళి ఉండేవారు. ఒకరోజు రామకృష్ణులు ఇక్కడ ఉన్నారు అదే ఆయన భావం. ఒకరోజు ఈ మఠంలో మందిరంలో బీటల వారి నీళ్లు పడుతూ ఉంటుంది, వర్షం నీరు పడుతూ ఉంటుంది. రాత్రిపూట ఇప్పుడు రామకృష్ణ మహారాజు ఏం చేస్తారంటే మందిరంలోకి వెళ్ళి ఒక గొడుగు పట్టుకుని ఆ రాత్రంతా కూడా రామకృష్ణుల పాఠానికి గొడుగు పెట్టి ఉంచుతారు. అంటే గురు మహారాజ్ గారిని డిస్టర్బ్ చేయకూడదు, ఆయన నిద్రపోతున్నారు, అందుకని ఆయన మేలుకొని ఆ గొడుగు పెట్టి ఉంచుతారనమాట. అలాగే ఇంకొక రోజు ఆ వేసవకాలంలో చాలా వేడిగా ఉంటుంది. ఈయన నిద్ర పట్టట్లేదు. శర్వానంద మహారాజ్ అని ఉంటారు ఆయన దగ్గర. ఈయనకి విసురుతూ ఉంటారు. ఈయన లేచి నెమ్మదిగా మందిరంలోకి వెళ్తారు.
వెళ్ళి శయన మందిరంలోకి వెళ్ళి విసులుగారు తీసుకుని నుంచుని ఎంతో నెమ్మదిగా శాంతంగా గురుమహారాజు గారికి విసురుతూ ఉంటారు. శర్వానంద్ మహారాజుకి సైగ చేసి స్వామీజీకి విసరమంటారు. 2 గంటల సేపు వాళ్ళిద్దరూ శయన మందిరంలో విసురుతారు. ఆ తర్వాత నెమ్మదిగా బయటకు వచ్చేస్తారు. వరండాలో ఆయన నుంచుని ఉంటే ఈయన చైర్ ఇస్తే శర్వానంద్ మహారాజు కూర్చుంటారు. ఆయన ఇంకా ఆ ఉన్నతమైన స్థితిలోనే ఉంది ఆయన మనసు. ఆయన ఇప్పుడు అంటారు, ఇప్పుడు నేను కావాలనుకుంటే నా మనసు సమాధిలోకి వెళ్ళిపోతుంది అంటారు. గురు సేవలో ఆయన ఎంతగా తాదాత్మ్యమయ్యారంటే ఆయన మనసు సమాధి స్థితికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అని చెప్తారన్నమాట. ఈ విధంగాను ఆయన గురుమహారాజు సేవ చేసేవారు. వీరు ఎంత పూర్వాచార సంపన్నులైనా సరే మత విషయంలో మాత్రం చాలా ఉదారతగా ప్రవర్తించేవారు. వీనికి బైబిల్ మొదటి నుంచి చివరి వరకు కంఠస్థ ఉండేది రామకృష్ణ మహారాజ్కి. అలాగే ఒకసారి కొంతమంది ముస్లిం యువకులు వర్షం పడుతుందని తలదాచుకుంటానికని మఠంలోకి వస్తారు. స్వామీజీ వాళ్ళని ఆహ్వానించి కూర్చోబెట్టి మాట్లాడుతూ వాళ్ళతోటి ఈ ఖురాన్లో ఉన్న విషయాలన్నీ మాట్లాడతారు. వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట. ఆశ్చర్యపోయి ఆయనతో స్నేహం కలిగి ఇంకా 4-5 సార్లు వాళ్ళు వచ్చి ఆయన కలవటం జరుగుతుంది. అంటే అంత ఉదారత ఉండేదన్నమాట. ఏమనేవారు, ఒక మన ఫలాన్ని తీసుకుంటే దాని పెంకు ఎంత గట్టిగా ఉండని ఏ రకంగానే ఉండని, అది మనకి ముఖ్యం కాదు. మతం అనేది అలాంటిది. కానీ దాని లోపల గుజ్జు అది ఏదైతే ఉందో అది భగవంతుడు, అది మనకు కావాల్సింది అని చెప్పేవారు. తర్వాత మఠానికి వచ్చే భక్తులు కూడా ఎవరైనా కబుర్లు చెప్పుకుంటున్నారు లేదా వార్తాపత్రిక చదువుతున్నారంటే అసలు ఇష్టపడేవారు కాదు. మీరు మఠానికి వస్తున్నారు, ఇక్కడ భగవంతుడి ఉనికిని మీరు అనుభవించాలి. మఠంలో బ్రహ్మచారులకు కూడా ఇదే చెప్పేవారు. రామకృష్ణులు ఒక చిత్రపటం కాదు, ఆయన సజీవంగా ఇక్కడ ఉన్నారని మీరు భావించండి అని చెప్పేవారు. ఈయన ఎప్పుడైనా ప్రణామం చేయడానికి మందిరంలోకి వెళ్తే 2 చేతులు జాపి సాష్టాంగ ప్రణామం చేశారంటే ఆయన శరీరం అంతా ఒక కట్టెలా అయిపోయేదట. ఆయన లేచేటప్పటికి ఆయన ముఖం ఎర్రబారిపోయి భగవదనుగ్రహాన్ని ఆయన పొందారు అన్నట్టు అనుభూతి చూసే వాళ్ళకి కలిగేది అనమాట. దగ్గర ఉన్న వాళ్ళకి కూడా అటువంటి అనుభూతి కలిగేది. ఆ తర్వాత ప్రసాదంపై కూడా వీరికి చాలా నమ్మకం ఉండేది. భక్తులు ఎవరైనా మఠానికి వస్తే అసలు ఏమీ ఇవ్వకుండా పంపేవారు కాదు. కనీసం పటిక బెల్లమైనా సరే ఇచ్చి వాళ్ళకి పంపేవారు. ప్రసాదం తీసుకుంటాం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి, పవిత్రులు అవుతారు, భక్తి విశ్వాసాలు పొందుతాయి అని చెప్పేవారు. ఏ కోపం చూపించినా ప్రేమ చూపించినా అన్నీ వీరు గురుదేవుల మీదే చూపించేవారు. ఒకరోజు పూజా మందిరం నుంచి మాటలు వినిపిస్తున్నాయట. వయసు పడినటువంటి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పాడేశావు, దిక్కు దివాణం లేని పరిస్థితిలో నన్ను ఉంచావు, అయితే నా ఓర్పు సహనాన్ని పరీక్షించాలనుకుంటున్నావా? నేను మాత్రం ఇక్కడి నుంచి నా కోసం కానీ నీ కోసం కానీ నేను వెళ్ళి భిక్ష అడిగేది లేదు. కావాలంటే ఆ సముద్రంలో నిసుగు తీసుకొచ్చి నీకు పెడతాను, అదే నేను తింటాను అంటే ఈ నిష్ఠూరాలని రామకృష్ణులతోటి అంటున్నారు అన్నమాట. ఆ విధంగా ఉండేవారు. ఇంకొక రోజు గురు మహారాజ్ గారికి సాయంత్రం 4 గంటలకి మందిరం తెరిచేటప్పుడు నైవేద్యం పెట్టేవారు. ఆ రోజు నైవేద్యం పెట్టడానికి ఏమీ లేదు. అప్పుడు 3 గంటలకి మిగిలిన సన్యాసులు వచ్చి ఈ విషయం చెప్తారు. అయితే స్వామి వారిని ఏమీ అనకుండా నెమ్మదిగా ఊరుకుని హాల్ తలుపులు వేసి కింద అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట. అటు ఇటు తిరుగుతూ రొప్పుతో గురుమహారాజు గారితో కోపడుతున్నాను అనమాట. నేను ఇంకా ఎన్ని పరీక్షలు పెడతావో పెట్టు, నేను స్వామీజీ పని కోసం ఇక్కడికి వచ్చాను, ఇక్కడి నుంచి నేను ఒక అంగుళం కూడా నేను జరగను, నువ్వు ఎన్ని కష్టాలు పెట్టినా సరే ఏం చేసుకుంటావో చేసుకో అని అంటారు. ఈ విధంగా ఒక అరగంట జరుగుతుంది. లోపల ఆయన అటు ఇటు తిరుగుతున్నారు ఉద్విగ్నంగా. అంటే లోపల బాధ గురుమహారాజు గారికి ఏం పెట్టలేకపోతున్నామా అని. ఇంతలోకి హఠాత్తుగా ఎవరో తలుపు కొడతారు. చూసేటప్పటికి ఆయన పూర్వ విద్యార్థి ఒక ఆయన సరుకులు పట్టుకుని వచ్చి 5 రూపాయలు విరాళం కూడా ఇచ్చి నమస్కారం చేసి వెళ్తారు. అది చూసి వెంటనే ఈయన ఆనందంతో పొంగిపోయి చిన్నపిల్లాళ్ళు గంతులు వేస్తూ 2 స్టవ్లు తీసుకురమని అప్పటికప్పుడు వండి కరెక్ట్గా 4 గంటలకి అయ్యేటప్పటికి రామకృష్ణుడికి నైవేద్యం పెడతారు. ఈ విధంగా ఆయన రామకృష్ణుల మీదే భరోసా పెట్టుకుని ఉండేవారు. అయితే ఈయన ఒక పూజా కార్యక్రమాలు వీటిలోనే కాకుండా చాలా బహుముఖ ప్రజ్ఞాశాలి అని మనం చెప్పుకోవచ్చు. మంచి వక్త, సంస్కృతంలోనూ ఆంగ్లంలోనూ రెండిట్లోనూ కూడా సమంగా ఆయన ఉపన్యసించగలిగేవారు.
బాలానగరంలో ఉన్నప్పుడు కూడా గురు మహారాజు బోధనలన్నింటినీ కూడా సంస్కృతంలో రాసి విద్యోదయ అనేటువంటి పత్రికకి పంపేవారు. అలాగే ఉద్బోధన పత్రిక కూడా వీరు చాలా రచనలు చేశారు. ఇంకా ఆంగ్లంలో కూడా ఇంచుమించు ఒక 10 పుస్తకాల పైన రాయడం జరిగింది. ఒక ప్రామాణిక గ్రంథమైనటువంటి రామానుజుల చరిత్రను కూడా వీరు రాశారు. ఇక మైసూరు, బెంగళూరు, తర్వాత మద్రాసుల్లో అనేక ప్రదేశాల్లో వీరు బాగా పర్యటించారు. బెంగళూరులో కూడా ఆశ్రమం మహారాజు వారి సమయంలోనే ఏర్పాటు చేయబడింది. అప్పుడు అభేదానంద మహారాజు పాశ్చాత్య దేశాల నుంచి వస్తారు. వారితో పాటుగా వీరు సిలోన్ వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు బెంగళూరు తీసుకెళ్తారు. అప్పుడు ఆశ్రమానికి పునాది వేయడం అనేది జరుగుతుంది. ఇంతేకాకుండా రంగూను, బొంబాయి వీటన్నిటిలో కూడా ఈయన తిరిగి అక్కడ నాంది పలికి మఠాన్ని ఏర్పడటానికి అంత సిద్ధపరిచారు. అయితే ఈయన ఎన్ని చోట్ల ఇలా విస్తృతంగా తిరిగినా మాట్లాడినా ఎప్పుడు సరే మాట్లాడేటప్పుడు రామకృష్ణుల అమ్మ ఫోటోలు జేబులో ఉంచుకునేవారట. మధ్య మధ్యలో వాటిని టచ్ చేస్తూ ఉండేవారు. ఆయన అనేవారు, నేను ఇది అంతా మాట్లాడేది అమ్మ రామకృష్ణుల దయ వల్లే, నేను ఒక గ్రామ్ ఫోన్ మాత్రమే, నాతో మాట్లాడేది నా ద్వారా మాట్లాడించేది వారే అని చెప్పేవారు అన్నమాట. ఇలాగే కేరళ కూడా వెళ్ళారు. మొత్తం సౌత్ అంతా కూడా మనం అందుకే రామకృష్ణ మహారాజ్ అంటే స్పెషల్. ఈ కేరళలో వెళ్ళినప్పుడు ఒకసారి అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్తారు. ఆ గుడికి వెళ్ళినప్పుడు ఈయన డైరెక్ట్గా గర్భమందిరంలోకి వెళ్ళిపోతారు. ఆ పూజారులు, ఏంటి నువ్వు లోపలికి వెళ్తున్నావు, బ్రాహ్మణులా మీరు అని అడుగుతారు. అంటే అప్పుడు స్వామీజీ ఒక సంస్కృతంలో శ్లోకం చెప్తారట వీరు. దాని అర్థం ఏంటంటే, నేను మానవుణ్ణి కాదు, దైవాన్ని కాదు, యక్షుణ్ణి కాదు, బ్రాహ్మణుణ్ణి కాదు, శూద్రుణ్ణి కాదు, క్షత్రియుణ్ణి కాదు, నేను గృహస్థుణ్ణి కాదు, బ్రహ్మచారిని కాదు, వానప్రస్థుణ్ణి కాదు, సన్యాసిని కాదు, నేను శుద్ధ చైతన్య ఆత్మస్వరూపాన్ని అంటారు. ఎప్పుడైతే ఆయన కంఠస్వరం ఆయన చూసారో ఇంకెవరు ఆయన్ని అడ్డు చెప్పలేదట. ఈ విధంగా జరుగుతుంది. తర్వాత ఈయనకి మన సోదర శిష్యులైనటువంటి అందరి పట్ల కూడా చాలా గౌరవం ఉంది. బ్రహ్మానంద మహారాజుని మద్రాసుకు తీసుకువస్తారు. మొత్తం సౌత్ అంతా కూడా ఆయన తిప్పుతారు. 1909లో ఇద్దరు కలిసి రామేశ్వరానికి వెళ్తారు. అక్కడ కాశీ నుంచి బ్రహ్మానంద మహారాజు నీళ్లు తీసుకువచ్చి రామేశ్వరంలో శివుడికి అభిషేకం అది చేస్తారు. ఆ తర్వాత మీనాక్షి దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారిని బ్రహ్మానంద మహారాజు సజీవంగా దర్శించుకుంటారు. ఆమె చిన్న బాలిక రూపంలో ఆయన వైపుకి వస్తున్నట్టుగా ఆయనకి దర్శనం అవుతుందన్నమాట. అప్పుడు ఆయన భావపరవశ స్థితిలోకి వెళ్ళిపోతారు. రామకృష్ణ మహారాజు ఆయన పడిపోకుండా ఆయన పట్టుకుని అలా ఉంచుతారు. 1 గంట సేపు ఆ స్థితిలో ఉంటారు. ఈ గంట సేపు రామకృష్ణ మహారాజు అమ్మవారి మీద స్తుతులు చేస్తారు. ఈ విధంగా బ్రహ్మానంద మహారాజుని కూడా సౌత్కి తీసుకురావడం జరుగుతుంది. అలాగే 1911లో అమ్మను కూడా తీసుకుని వస్తారు. అమ్మ అంటే అమ్మతో పాటు చాలామందిని వస్తారు. వీళ్ళందరికీ విస్తృతంగా ఏర్పాట్లు చేయవలసి వస్తుంది. 2 అంతస్తుల భవనాన్ని మఠానికి, మైలాపూర్ మఠానికి దగ్గరలోనే ఉన్నటువంటి భవనాన్ని తీసుకుంటారు. అక్కడ నుంచి మదురై, రామేశ్వరం, బెంగళూరు ఇవన్నీ కూడా అమ్మని తీసుకువెళ్తారు. రామేశ్వరంలో అమ్మ చాలా సంతోషపడతారు. 108 బంగారు బిల్వపత్రాలు చేసి దాంతో పూజ చేయడానికి ఏర్పాటు చేస్తారు. అలాగే బెంగళూరుకి తీసుకెళ్ళినప్పుడు ఒక విశేషమైనటువంటి ఘటన జరుగుతుంది బెంగళూరులోను. అదేంటంటే, ఒకరోజు అమ్మ సూర్యాస్తమయ సమయంలో మఠానికి వెనకగానే ఒక చిన్న గుట్ట ఉంటుంది. ఆ గుట్ట ఎక్కుతారు. సూర్యాస్తమయం చూద్దామని ఇంకా కొంతమందితో కలిపి గుట్ట ఎక్కుతారు. ఈ వార్త రామకృష్ణ మహారాజుకి చెప్తారన్నమాట. అమ్మ సూర్యాస్తమయం చూడటానికి వెళ్ళారు అని. వెంటనే రామకృష్ణ మహారాజు పరిగెత్తుకుంటూ వెళ్తారు. పరిగెత్తుకుంటూ ఆ గుట్ట ఎక్కి అమ్మకి సాష్టాంగ ప్రణామం చేసి, అమ్మ ఈరోజు పర్వతవాసిని అయింది, పర్వతరాజు కుమార్తె ఆమె పార్వతి, మా వింధ్యాచలవాసిని అని కూడా మనం చెప్పుకుంటాం చండీలో. ఆమె ఈరోజు పర్వతవాసిని అయింది అని సర్వమంగళ మాంగళ్యాన్ని స్తుతి చేస్తారన్నమాట. మనం చెప్పుకుంటాం శంకరాచార్యుల వారు శ్రీచక్రం వేస్తారు, అమ్మవారిని ప్రతిష్ఠించారని. రామకృష్ణ మహారాజు తమ భక్తితోటి ఆ రోజు స్తుతి చేసి అమ్మని అక్కడ పార్వతీదేవి రూపంలో అక్కడ అమ్మని పట్టు ఉంచారనమాట. ఇప్పటికీ అది మనకి ఒక పవిత్ర స్థలం. అది ఇది జరుగుతుంది. తర్వాత
అంటే ఇవి వారి ప్రవర్తన ద్వారా వారు ఇతర సోదర శిష్యులు ఎలా గౌరవించాలి, అమ్మను ఎలా గౌరవించాలి, గురు మహారాజ్ గారిని ఎలా పూజించాలి, ఆయన జీవించి మనకి చూపించారు. అలాగే ఈయన బ్రహ్మచారులు కూడా చక్కటి శిక్షణ ఇచ్చేవారు. ఈయన శిక్షణ అంటే మామూలుగా ఉండేది కాదు, చాలా గట్టి శిక్షణే ఇచ్చేవారు. ఏదైనా తప్పు చేస్తే ఊరుకునేవారు కాదు, రాజీ పడేవారు కాదనమాట పొరపాటు జరిగితే. ఒకసారి ఒక బ్రహ్మచారిని ఇలాగే చాలా గట్టిగా మందలిస్తారు. ఆయన ఏడుస్తూ కూర్చున్నారట. కూర్చుంటే ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఓదార్చి చెప్తారు, చూడు ఇనుముని తీసుకెళ్ళి మనం కొలుములో పెడితే అది ఎర్రగా అవుతుంది, అప్పుడే మనం దాన్ని కొట్టి ఎటు కావాలంటే దాన్ని అటు మలచగలం. నేను మిమ్మల్ని అందరినీ అందుకే మందలిస్తాను, మీ జీవితం సరైన మార్గంలో వెళ్ళాలి అని చెప్పి అని అంటారనమాట. ఆ విధంగానే మళ్ళీ ప్రేమ కూడా ఆయన చూపించేవారు. ఇలాగా స్వామి రామకృష్ణానంద మహారాజు కఠోరమైనటువంటి పరిశ్రమ చేస్తారు. 14 సంవత్సరాలు ఇక్కడ ఉండటం జరుగుతుంది. అయితే ఇంత పరిశ్రమ, సక్రమైనటువంటి ఆహారం లేకపోవటం, వీటన్నిటి వల్ల కూడా ఆయనకి అనారోగ్యానికి గురవుతారు. వీరికి క్షయవ్యాధి వస్తుంది. 1911లో అప్పుడు సోదర శిష్యులు కలకత్తాకు వచ్చేయమని చెప్తారు. ఈయన కలకత్తాకు వెళ్ళే మధ్యదోవలో బ్రహ్మానంద స్వామి పూరిలో కలిసిపోవడం జరుగుతుంది. అప్పుడు ఈయన చూస్తారు, ఎంత ఇదిగా ఉండేవారు, ఆరోగ్యంగాను కట్టి పుల్లలా అయిపోయారట ఆయన. అది చూసి బ్రహ్మానంద మహారాజు చాలా ఆశ్చర్యపోతారనమాట. తర్వాత ఉద్బోధనలో ఉంచి వీరికి మంచి వైద్యం తీసుకొచ్చి చికిత్స అది చేస్తారు. అయితే అంత వ్యాధి తీవ్రత ఉన్నా సరే వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడానికి ఆయన ఇష్టపడేవారు కాదు. ఎప్పుడు కూడా వారి దగ్గరికి వచ్చిన వాళ్ళని భగవాన్ ప్రసంగంతో మాట్లాడుతూ ఉండేవారు. ఒకరోజు వైద్యులు అడుగుతారు, స్వామి మీరు కల్లో తులసి చెట్టుని కానీ శ్మశానాన్ని కానీ చూస్తున్నారా అని అడుగుతారు ఆయుర్వేదిక డాక్టర్. ఆయన అంటారు, లేదు నేను శ్రీరామకృష్ణుని, శారదామాతని, స్వామీజీనే చూస్తున్నాను అని చెప్తారనమాట. అయితే అలాంటి ఆరోగ్య స్థితిలో కూడా ఒక్కొక్కసారి సంధి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉండేవారు. జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం అపస్మారక స్థితి కింద ఉంది కదా, అలాంటి స్థితిలో కూడా ఆయన భగవన్నామాన్ని ఉచ్చరిస్తున్నారట. ఆ విధంగా ఉంటారు. అయితే ఒక 2-3 రోజులకి ఇంకా ఆయన మరణిస్తారనగా ఒకరోజు దగ్గరలో ఉన్నటువంటి పరిచర్య చేస్తున్నటువంటి స్వామీజీతో చెప్తారు, అమ్మ స్వామీజీ గురు మహారాజ్ వచ్చారు, మీరు ఆయన వాళ్ళ కోసం చాపపరచండి అని చెప్తారు. చాలాసేపు అటువైపే చూస్తూ ఉండి మరలా 3 సార్లు ప్రణామాలు చేస్తారు. కొంతసేపు అయిపోయాక ఇక వాళ్ళు వెళ్ళిపోయారు, చాప తీసేయండి అని చెప్తారు. ఇక అయితే చివరి రోజుల్లో అమ్మని చూడాలని కోరిక కలుగుతుంది. వెంటనే శారదానంద మహారాజు ధీరానంద మహారాజుని పంపుతారు, జైరాంబడికి పంపి అమ్మని తీసుకురమ్మంటారు. అయితే అమ్మ వస్తే ఉండడానికి ఉద్బోధనలో చోట్లేదు, మహారాజుని ఉంచారు అక్కడ. తర్వాత అమ్మ వచ్చి చివరి రోజులు చూడటం కూడా ఆమెకి ఇష్టం లేదు, అమ్మ రాలేకపోతారు. అయితే అమ్మ కబురు పంపుతారు, ఏమీ భయపడొద్దని, నేను చూస్తున్నాను, నా అనుగ్రహం ఎప్పుడు ఉందని చెప్పి కబురు పంపుతారు. అదేవిధంగా ముందు రోజు రాత్రి రామకృష్ణానంద మహారాజుకి ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో, అంటే స్వప్నం అని కదా దర్శనం అవుతుంది, అమ్మ దగ్గర నుంచుని వారికి చిరునవ్వుతోటి దీవిస్తున్నట్టుగా దర్శనం అవుతుంది అన్నమాట. వెంటనే ఆయన ఆ దర్శనం అయిన తర్వాత ఆయన ఇంకా పారవస్య స్థితిలోనే ఉంటారు. అప్పుడు గిరీష్ చంద్రఘోష్ వస్తే ఈ దర్శనం చెప్పి ఆయన ఒక పాట రాయమని అడుగుతారు దానికోసమని. అప్పుడు గిరీష్ చంద్రఘోష్ ఆ భావంతో ఒక పాట రాస్తారు. దాన్ని ఒక సంగీత తెలిసినటువంటి భక్తులు వస్తారు, పులిని మిత్రాన్ని, వారితోటి పాడించుకుంటారు. ఈ పాట చూపించి పాడమంటారు. ఆ పాట, ఆహా శోకరాత్రి ముగిసింది, భయంకర అహం అనే స్వప్నం నశించింది. అహం అనేదే లేకపోతే ఇక శోకం అనేది లేదు, అంటే ఇంకా జన్మ మరణ భ్రాంతి ఇక లేదు. ఇలాంటి జ్ఞానోదయ వేళ జగజన్ని నవ్వింది, నిర్భయమనే వరాన్ని అమ్మ అనుగ్రహించు, మృత్యువుపై జయభేరి మ్రోగించు, గగనానికి ఆ జయధ్వానాలు సాగని, జగమంతా అమ్మ పేరు మ్రోగని, విలపించకు రామకృష్ణ చరణాలు చూడు, కలతలన్నీ బాధలన్నీ ఇంక నిన్ను వీడు, వత్స నా వైపు చూడు అంటోంది జనని, కనుల నింపి జగద్రక్షకుడు ఇక్కడే ఉన్నాడని అంటుంది. అంటే బ్రహ్మ సాక్షాత్కారానికి మాయ అనేది తొలిగితే బ్రహ్మ సాక్షాత్కారం అవుతుందని అంటారు.
అలాగే మాయాన్ని ఆ తాళం చెవి ఎప్పుడైతే మనం తీయగలుగుతామో అప్పుడే భగవద్ దర్శనం అవుతుందని చెప్తారు. అమ్మ తను అదిగో రామకృష్ణుడు ఇక్కడే ఉన్నారు, ఆయన చరణాలు చూడు అని అమ్మ చెబుతుంది, నాకు ఇంకా భయం ఏముంది అని ఈ భావంలో ఆయన ఈ పాట మళ్ళీ మళ్ళీ పాడించుకుంటారు ఆ రోజంతా. ఆ స్థితిలోనే తర్వాత స్వామీజీది సాంగ్ ఆఫ్ సన్యాసి గీతం ఉంది కదా, అది కూడా పాడించుకుంటారు. ఆ రోజంతా కూడా ఈ పారవస్య స్థితిలోనే ఆయన గడుస్తుంది. 2-3 గంటల సమాధి స్థితిలోనే ఉంటారు. ఆ సమాధి స్థితిలోనే వారు శరీరంలో వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకుని ఉంటాయి. ఆయన దృష్టి భూమధ్యం మీద ఉందట. అదే స్థితిలో ఆయన శరీరాన్ని వదిలివేస్తారు. ఈ వార్త విని వెంటనే బ్రహ్మానంద వారు చెప్తారు, దక్షిణ దేశపు సంరక్షక దేవత వెళ్ళిపోయింది అని అంటారు. ఈ విధంగా చివరి వరకు కూడా తనదంటూ ఏమీ లేకుండా రామకృష్ణానంద మహారాజు శ్రీరామకృష్ణులోనే జీవించారు. నిజమైన భక్తుడిగా గురుసేవ ఎలా చేయాలి అనేది మనకి చూపించారు. వీరి యొక్క శరణాగతిని, ఆ భక్తిని లేశమైనా మనకి కావాలని చెప్పి మహారాజుని ప్రార్థిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.